ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు భారత్కు అనుమతి లభించింది. అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు అవసరమైన ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ అయింది. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్ట్ను సిట్ రద్దు చేయించిన నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి వచ్చేందుకు అత్యవసర పత్రం అవసరమైంది. ఈ మేరకు సోమవారం ఆయన భారత ఎంబసీకి దరఖాస్తు చేసుకోవడంతో అక్కడి అధికారులు ఈసీ జారీ చేశారు. అయితే ఇవాళ ప్రభాకర్ రావు హైదరాబాద్ రానున్నారని తెలిసింది. అత్యవసర పత్రం జారీ చేసిన 3 రోజుల్లోగా దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంపై గత ఏడాది మార్చి 10న పంజాగుట్ట రానాలో కేసు నమోదైన మరుసటి రోజే ప్రభాకర్ రావు 3 నెలల కాల పరిమితి వీసాపై అమెరికా వెళ్లారు. ఈ కేసులో ఆయన్ను నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స నిమిత్తం తాను అమెరికా వెళ్లానని, జూన్లో వస్తానంటూ అప్పట్లో న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు. గడువు ముగిసినా ఇప్పటి వరకు రాలేదు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ దేవిక. తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసు రాను ఒక మలుపు అయితే తిరుగుతుంది. దీనికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి సిబిఐ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పై కేసు కూడా నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఆ కోర్టు తనపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో తనకు అనారోగ్యంతో ఉంటూ చికిత్స నిమిత్తం నేను విదేశాలకు వెళ్ళానంటూ కోర్టుకు కూడా తమ యొక్క విషయాన్ని కూడా సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ తను ఇచ్చిన గడువు దాటింది కాబట్టి ఖచ్చితంగా ఈ నెల 9న హాజరు కావాలని కూడా కోర్టు అతనికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇదే విషయంపై ఈ రోజు రాత్రికి ఇండియాకు బయలుదేరనున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు కూడా ముందస్తుగానే ఆ సమాచారం ఇచ్చినటువంటి ప్రభాకర్ ఈ రోజు ఇండియాకు బయలుదేరనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా అనేక మంది ఆఫీసర్స్ తో పాటు ఇంటెలిజెంట్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుపై కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. విచారణ కొనసాగిస్తున్న క్రమంలోనే తను అందుబాటులో లేకపోవడంతో ఈ కేసు కొంత వాయిదా పడుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ సోమవారం నాడు ఖచ్చితంగా కోర్టుకు హాజరవుతానని కూడా ప్రభాకర్ రావు నోటీసులో కోర్టుకు చెప్పినటువంటి పరిస్థితి. దేవిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.